అందరికీ నమస్తే అండి. కొత్తగా ఎవరైనా మురుకులు చేయాలి అనుకునేటప్పుడు ఇదే ప్రాసెస్లో గనక చేస్తే మురుకులు అనేది చాలా రుచిగా, చాలా గుల్లగా వస్తుంది. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. ఈ మురుకులు చేయడానికి ఇంట్లో పట్టించిన పిండి అయినా పర్లేదు, బయట షాప్ నుంచి తెచ్చుకున్న పిండి అయినా పర్లేదు, ఏ పిండితో చేసినా కూడా మురుకులు అనేది చాలా బాగొస్తుంది. ఈ మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎంత క్వాంటిటీలో మురుకులు అనేది ప్రిపేర్ చేస్తారో దానికి తగ్గట్టు ఒక కప్పు మెజర్మెంట్ అనేది పట్టేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు పచ్చి పల్లీలు, వేయించింది కాదు, పచ్చి పల్లీలు, వీటిని మిక్సీలో వేసేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వెడల్పాటి ఒక ప్లేట్ కానీ ఏదైనా ఒక బౌల్ కానీ తీసేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. ఇది ఇంట్లో పట్టించిందైనా పర్లేదు, సూపర్ మార్కెట్ నుంచి తెచ్చినా పర్లేదు. ఎందుకంటే పల్లీలు వేస్తున్నాం కాబట్టి మురుకులు అనేది చాలా గుల్లగా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం 5 కప్పుల బియ్యపిండి వేసాం కదా, 1 కప్పు పల్లీల్ని మిక్సీ పట్టి వేసుకున్నాం. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వాము, దీన్ని చేతితో ఇలా నలిపేసి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ పిండి, ఉప్పు, కారం అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మనం చేతిలో కలిపేదానికంటే ఇలా విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ కలిపామంటే అన్నీ ఈవెన్గా కలుస్తుంది. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసి చెక్ చేసుకోవాలి. అలా సరిపోకపోతే ఇప్పుడే ఒకసారి వేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కాగిన నూనెని ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసిన తర్వాత పిండి బాగా వేడిగా ఉంటుంది కదా, ఒకసారి విస్కర్తో ఇలా కలిపేసుకొని తర్వాత చేతితో ఈ ఆయిల్ అంతా బాగా పిండికి పట్టించాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది 3/4 కేజీ వరకు మురుకుల పిండి అండి. దీనికి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది. ఇదంతా చేతితో బాగా కలుపుతూ పిండికి బాగా ఆయిల్ పట్టించాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది చాలా తక్కువగా పీలుస్తుంది, మురుకులు కూడా గుల్లగా వస్తుంది. ఇలా అంతా బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అలాగని సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి. ఎక్కువగా మురుకులు చేసేటప్పుడు శనగపిండిని కానీ పుట్నాల పొడిని కానీ వేసి మురుకులు చేస్తూ ఉంటారు. అది కొంతమంది తినడానికి ఇష్టపడరు, గ్యాస్ ఫామ్ అవుతుంది అనేదానికి. ఇలా పల్లీలు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది చాలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది. స్నాక్స్గా ఇంట్లో ఏదో ఒకటి ఉంటే బయట అనేది కొనడం తక్కువ అవుతుంది కదా, అలాంటప్పుడు ఇలా మురుకులు ఒకసారి ప్రిపేర్ చేయండి. పిండిని ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా ఉండలాగా చేసేసుకోవాలి. దీన్ని ఇలా మెదిపేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపామంటే పిండిని మనకి ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకుంటుంది, మురుకులు అనేది చాలా గుల్లగా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. మురుకులు అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ వేసేసి తడి ఆరకుండా ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మురుకులు చేయడానికి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ ఉన్న ప్లేట్స్ అనేది తీసేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉన్న 3 చిల్లులు ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పిండిని కలిపెట్టుకున్న పిండిని అన్నిటినీ ఈవెన్గా మురుకులు గొట్టంలో వేయడానికి వీలుగా ఉండేలాగా ఒక సిలిండర్ షేప్లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనం మురుకులు ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్న వాటిని ఆయిల్ ఏం వేయాల్సిన పని లేదండి. అలాగే పిండిని అనేది మురుకుల గొట్టంలోకి వేసేసుకోవాలి. దీనికి మూత పెట్టేసుకున్న తర్వాత మనం పిండిని చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని దానిపైన క్లాత్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుకున్న ఈ పెద్ద ప్లేట్లోనే
అప్పుడు మురుకులు అనేది మీకు ఏ షేప్ ఎలా కావాలో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఒకళ్ళే చేసినా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మనం డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఆయిల్లో వేస్తే ఆ వేడి సెగక్ అనేది చేతులు మంటలు పుడతాయి, ఒకళ్ళే చేయలేము. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. దీన్ని ఈజీగా కూడా తీసేసుకోవచ్చండి. మనం చేతిలో ఇలా తీసామంటే ఈజీగా వస్తుంది. లేదంటే మనకి దోశ గరిటె ఉంటుంది కదా, దాంట్లో కూడా ఇలా తీసి ఆయిల్లో వేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకి ఈ ప్రాసెస్లో చేయండి, మురుకులు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా బాగా వేడైంది కదా, బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మురుకులు వేసుకోవాలి. మురుకులంతా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు అంతా వేసిన తర్వాత వేసిన వెంటనే కదిపేయకుండా 1 నిమిషం పాటు అలా ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత కొంచెం సెట్ అవుతుంది కదా, అప్పుడు ఇంకొక వైపు టర్న్ చేయాలి. వేసిన వెంటనే కానీ గరిటె పెట్టామంటే మురుకుల షేప్ అనేది రాదు, అంతా చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేస్తుంది. ఇలా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత మురుకులు అనేది కొంచెం గోల్డెన్ రంగు వచ్చే కానీ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రాగానే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నామంటే మనకు రంగు అనేది ఇలాగే ఉంటుంది. బాగా ఫ్రై చేసినంత వరకు ఆయిల్లోనే ఉంచామంటే మనం తీసిన తర్వాత ఇంకొంచెం రంగు మారిపోతుంది. ఈ రంగు రాగానే తీసేసుకోవాలి. మనకి గరిటెలో కొంచెం ఇలా ఆడిపించామంటే కూడా గల్లు గల్లుమని శబ్దం వస్తుంది. అలా వచ్చిందే కూడా తీసేయచ్చు. మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మురుకులు 15 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టేసుకున్నామంటే పిల్లలకి ఈవినింగ్ టైం కానీ లేదా స్నాక్ టైం బ్రేక్ టైంలో కానీ వాళ్ళకి పెట్టడానికి చాలా బాగుంటుంది. మురుకులు చాలా చాలా గుల్లగా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.